ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా పల్లవి ప్రశాంత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కష్టాలు ఈరోజు రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ ఇంత పేరు తెచ్చుకోవడం మా కొలుగురికి మా సిద్దిపేట జిల్లాకే వన్నె తెచ్చిన విధంగా మా పల్లవి ప్రశాంత్ విన్నర్ అయి మా గ్రామంలో అడుగుపెట్టడం మాకు చాలా సంతోషం. అలాగే ఇంకా మరెన్నో ప్రోగ్రామ్స్ చేసి మరీ ముందుకు వెళ్ళాలని ఆ దేవుడు ఆ భగవంతుడు ఆరోగ్యాలతో చల్లగా కాపాడాలని మరిన్ని అవకాశాలు రావాలని అలాగే ప్రతి మండలం ప్రతి విలేజ్ పల్లవి ప్రశాంత్కు గత 5 నెలలుగా ప్రతి ఒక్కరూ ఓటు వేసి మా పల్లవి ప్రశాంత్ను విన్నర్గా చూడాలని అనుకున్నారు, చూశారు. మరింత ముందుకు వెళ్ళాలని పల్లవి ప్రశాంత్కు మరిన్ని అవకాశాలు రావాలని మా గ్రామంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం తెచ్చిన సిద్దిపేట జిల్లాకే పేరు తెచ్చిండని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జై కిసాన్, జై జవాన్. నా పేరు గౌతమి. నేను పల్లవి ప్రశాంత్ వాళ్ళ అక్కని. ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీలో ఒకడిగా చేసుకొని మీ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా అనుకొని మీ ప్రేమను మీ ఆదరణ అందించినందుకు ప్రతి ఒక్కరికి మేము రుణపడి ఉంటాం. ఇట్లే ఇంకా ముందు కూడా మీ ప్రేమ మీ ఆదరణ మీ ఆశీస్సులు మా తమ్ముడిపై ఉండాలని కోరుకుంటున్నాం. నాకు అందరూ ఓట్లేసి గెలిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు ఒక రైతు కష్టాలు తెలుసు, అందుకే వ్యవసాయం పని చేసి అందరి కష్టాలు తీరుతానని మాట ఇచ్చిండు అంతే. నాకు ఓటు చేసిన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి రుణపడి ఉంటా. నేను కాదు గెలిచింది, మనం గెలిచినాం. జై జవాన్, జై కిసాన్. మళ్ళీ వచ్చినంటే తగ్గేదే.